2020లో గుర్రం రాఘవేందర్ అనే వ్యక్తిని హైదరాబాద్ మణికొండ సమీపంలోని ఆర్ఎస్ఎస్ సంస్కృతి భవన్ లో కలిశాడు రాఘవరెడ్డి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 30 వరకు సవరించాలని ఆయనతో చర్చించాడు. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్స్ ప్రకారం నచ్చిన మతాన్ని పాటించే హక్కు, మత కార్యక్రమాలు జరుపుకునే హక్కు, ఒక మతాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకుండా లేదా వ్యతిరేకించకుండా ఉండడం, విద్యాలయాల్లో మత ప్రాధాన్యం తగ్గించడం, మైనార్టీల హక్కుల పరిరక్షణ వంటి నిబంధనలు ఉన్నాయి. వీటిని తొలగించాలని రాఘవేంద్రతో చర్చించారు. అప్పటి నుంచి రాఘవేంద్రతో టచ్ లో ఉన్నాడు. 10 నెలల క్రితం రాఘవేంద్రతో కలిసి రంగరాజన్ ను కలిసి తన భావజాలానికి మద్దతు ఇవ్వాలని, రామదండు ఏర్పాటుకు సవరించాలని కోరారు. దానికి రంగరాజన్ తిరస్కరించారు అని పోలీసులు తమ నివేదికలో రాశారు. అడ్డొచ్చిన వారిని తొలగించుకుందాం. జనవరి 25 నుంచి మళ్లీ తిరగడం ప్రారంభించాడు రాఘవరెడ్డి. తనతో పాటు మరో 21 మందిని తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండలోని వాసవి కన్యా కాపరమేశ్వరి గుడికి వెళ్లి అక్కడే సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 4న ఓ స్నేహితుడి ద్వారా కాప్రాలోని ఉదయ్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో కలిశారు. తాము వెళ్లి కలిసిన పూజారులంతా తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తున్నారని, చిలుకూరు ఆలయ పూజారి మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని వారు చర్చించుకున్నారు. ఫిబ్రవరి 6న మరోసారి ఆ 22 మంది సమావేశమయ్యారు. నల్ల యూనిఫామ్ వేసుకొని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ సమావేశంలో వారు ఒక ప్రమాణం కూడా చేశారు.